ప్రజలందరికీ నమస్కారము. ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్తే సతి ఫలయా బ్రహ్మ హరే హరాయ త్రిగుణాత్మ్య సర్గోతి అమి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈ 2025 ఈ ఫిబ్రవరి నెల ఫలితాలు, మాస ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మనం 12 రాసుల గురించి మనం చెప్పబోతున్నాము. ఏ రాశి వాళ్ళకి ఎలా ఉన్నది, ఎలా నడుస్తుంది, ఏ విధంగా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది మనం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాము. ఓం నమః శివాయ. కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ధనిష్ట నక్షత్రము 3-4 పాదములు అనగా, శతాభిష నక్షత్రము 1-2-3-4 పాదములు అనగా, పూర్వభద్ర నక్షత్రం అనగా 1-2-3 పాదములు అనగా కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట గడియలు, లక్ష్మీ గడియలు, స్థాన గడియలు, మంచిగా అదృష్టం అనేది కలిసి రావాల్సిన విధానాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ కుంభరాశి వాళ్ళంటే చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు చూసినా కూడా నిండుకుంట హృదయం. అంటే ఈ రోజు ఉంది, ఈ రోజు లేదు అంటూ బాధపడే వాళ్ళు కాదు. ఎప్పుడు చూసినా కూడా ఇది మనకు చాలు, మనకి నిలబడితే చాలు అనుకుంటారు. మనకి ఏరేది కావాలన్న ఒక ఆరాటము, ఒక ఆదుర్త ఆరాటం అనేది చాలా వరకు ఉంటుంది కొంతమందికి. అలాంటి ఆరాటం అలాంటిది ఉండదు వీళ్ళకి. కానీ వీళ్ళకి ఇప్పుడు దిశ తిరిగే యోగం దగ్గరికి వచ్చేసింది. వీళ్ళకి ఏ రూపంలో కానీ ఒక రూపంలో పిల్ల పుట్టిన టైం అనంగా, గొడ్డొచ్చిన వేళ, ఉద్యోగం వచ్చిన వేళ, మ్యారేజ్ చేసుకున్న వేళ అని పెద్దవాళ్ళు చెప్తారు. అందువల్ల ఆ వేళ విశేషం వలన వీళ్ళకి ఒక అదృష్ట గడియలు అనేది వీళ్ళ జాతకంలో ఎదురయ్యే మార్గాలు వీళ్ళ కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళు చేయాల్సిన కొన్ని పనులు ఎన్నో రోజుల నుంచి ఎంతో కష్టపడుతుంటారు. కుటుంబ బాధ్యతల గురించి, కుటుంబ పనులన్నీ ఈపి మీద వేసుకొని అన్న వదిన అమ్మ నాన్న కుటుంబం చెల్లె అక్క అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి, వాళ్ళకి ఏదో ఒక మేలు చేయాలని శత ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఏ ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నం వాళ్ళకి చేతిగాడికి వచ్చి నోటికి అందకోకుండా పోతుంటుంది. మరి ఎవరో వచ్చిన వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ అదృష్టం టక్కన అభివృద్ధిగా వచ్చి బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకొని అభివృద్ధిగా వచ్చేస్తుంటారు. మరి వీళ్ళు 30-40 సంవత్సరాల నుంచి పోరాటం చేసినా కూడా యథావిధిగా అలాగే నిలబడిపోతుంటారు. మరి ఎందువల్ల జరుగుతుందండి అనేది మీ మనసులో చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి అది తినే ప్రాప్తి ఉండాలి. తినే ప్రాప్తి లేనిది నీకు 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా అది నువ్వు తినలేవు. నువ్వు తినే ప్రాప్తి ఉన్నట్టుగైతే అది 10,000 ఇచ్చినా నీకు తృప్తిగా కలుగుతుంది. అదేవిధంగా మీ కుటుంబాన్ని బట్టి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ గ్రహస్థితులు కొన్ని అనుకూలంగా లేవు. వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగదారులో కానీ, వ్యవసాయ రంగంలో కానీ కొంత అవకతవకలు కొన్ని కనబడుతున్నాయి, కొన్ని ఇబ్బందులు. ముఖ్యంగా అదృష్ట యోగం చేయాల్సిన కార్యక్రమం, మరి ఈ ఉద్యోగదారులకి ముఖ్యంగా ప్రమోషను, ట్రాన్స్ఫర్లు, మార్పులు, చేంజీసులు కొన్ని రాబోతున్నాయి. మరి మీరు ఇంకా కొత్త బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారా, కొత్త వ్యాపారం పెట్టాలనుకుంటున్నారా, కొంచెం ఆలోచించి మీరు పెట్టాలి. మీరు పెట్టాల్సింది కూడా ఎవరికంటే వాళ్ళకి ముంగల పబ్లిసిటీ చేయకూడదు. పని అయిన తర్వాత చెప్పాలి. పని కాకముందు ఎవరికీ చెప్పుకోకండి. మీ మీద నరదిష్టి ఎక్కువగా ఉన్నదాని వలన మీరు అభివృద్ధిగా రాకోకుండా అయిపోతుంది. మీ మీద ఎక్కువగా నవగ్రహాలు తిరుగుతున్నాయి. 9 నవగ్రహాలు. ఈ 9 నవగ్రహాల వలన మీరు ఎంత కష్టపడ్డా గోయిందార్పణమే, బూర్దులో పోసిన పన్నీరు మాదిరిగా అయిపోతుంటుంది. మీరు కష్టపడుతూనే ఉంటారు, పోరాడుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. కానీ ఆ లక్ష్మి అలా వస్తుంది, ఇలాగ వెళ్ళిపోతుంటుంది. మరి ఎట్లా ఆ లక్ష్మీ దేవత ఎలా వనకూరుతుంది? నేను అనుకునే పనులు ఎలాగ అభివృద్ధిగా అవుతాయి? నేను ప్రేమించే స్త్రీ వల్ల మాకు ఎలాగ విజయవంతం అవుతాయి? మేము చదివే విద్యలో మాకు ఎప్పుడు ఉద్యోగం అనుకున్నది ఎప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుందా అని మీరు చాలా వరకు సతమతం అయిపోయి
చాలా వరకు బాధపడుతూ ఉన్నారు. మీకంటూ ఒక రోజు అనేది వచ్చింది కాబట్టి మీ మీద ఉన్న ఈ నవగ్రహాలు మీరు కొంచెం పోగొట్టుకోవాలి. ఈ నవగ్రహాలు మీకు పోవాలంటే మీకు దగ్గరలో ఉండాల్సిన నవగ్రహ గుడికెళ్ళి మీ చేతికుంట నల్లటి నువ్వులతో నవధాన్యాలు తీసుకొని నవధాన్యములు అగ్నిలో ఆవు తీయాలి. నవధాన్యాలు నల్లటి నువ్వులు నవగ్రహాల మీద పోసి దాంట్లో నూనె పోయాలి. 9 విగ్రహాల మీద 9 సార్లు మీరు ప్రదర్శన చేయాలి. ఆ విధంగా చేసినట్టుగైతే మీకు మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ శాంతమైపోతుంది. లక్ష్మి నిలబడుతుంది. మనశ్శాంతి ఉంటుంది. చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి. మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలలో మీరు అభివృద్ధిగా వచ్చేసి మనశ్శాంతి అనేది మీకు తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు చేసినట్టుకైతే మీకు ఆ పూజా బలం, ఆ భగవంతుడి అనుగ్రహం అనేది మీకు ప్రాప్తిస్తుంది. ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఆ నవగ్రహాలు అనేది వాళ్ళ మీద నుంచి తొలగిపోయేట్టుగా, వాళ్ళ మైండ్ బాగుండేట్టుగా, వాళ్ళు చేసే పనులు అభివృద్ధిగా అయ్యేట్టుగా ఇలాంటి కొన్ని సమస్యల్లో ఉన్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలో ఉండవలసిన వాళ్ళకి ఈ విధంగా చేస్తే తప్పకుండా అభివృద్ధిగా వచ్చే మార్గం ఉంది. ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఈ నెలలో వీళ్ళకి ఒక భూమిలో అయినా కానీ వాళ్ళ స్థానములైనా కానీ ఏ రూపంలో అయినా కానీ ఒక రూపంలో ఒక స్త్రీ నుంచి కానీ ఒక పురుషుడి నుంచి కానీ అదృష్ట యోగము పట్టబోతుంది. దాంతోపాటు వీళ్ళకి భూమిలో బంగారం దొరికినట్టుగా ఏదో ఒక విధంగా ప్రాప్తి కలిగే యోగం కూడా ఇలా జాతకంలో కొంచెం ఉంది. ఏ పని చేయాలనుకున్నా కూడా మీరు తొందరపాటు లేకోకుండా పెద్దవాళ్ళ ఆశీర్వాదం, గురువుల ఆశీర్వాదం తీసుకొని పోయినట్టుకైతే మీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏముంది, ఏమేమి జరుగుతుంది మీకు అనేది మీ జాతక చక్రం వేసి మేము చెప్పగలుగుతాం. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఏ గుడికి వెళ్ళి మీరు ఎన్నెన్నో పూజలు చేసుకొని ఏ పని కాకోకుండా, ఏ పూజ చేసినా ఫలించుకోకుండా, ఏ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఏ పని కాకోకుండా బాధపడుతూ ఉన్నారా? ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి ఎలా ఉంది సమస్య అనేది, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది అనేది మేము చూసి తప్పకుండా మీ జాతక యోగాన్ని చూసి చెప్పగలుగుతాము. మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మీరు ఆలోచించి చేయండి. కాబట్టి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ 2వ నెలలో అమ్మవారు శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారు మహాశక్తి సమ్మక్క సారలమ్మ మహాజాతర ఇప్పుడు చిన్న జాతర రాబోతుంది. కాబట్టి ఆ జాతర టయాలలో మీరు తప్పకుండా అమ్మవారిని మీరు పాల్గొని, లేదు మీరు అంత దూరం రాని వెడల మీ ఇంట్లో ఆ అమ్మవారికి సమ్మక్క సారలమ్మకి అమ్మవారిని మనస్ఫూర్తిగా మీరు పౌర్ణమి రోజున పూజించినట్టుకైతే మీ మీద ఉన్న కష్టాలు, దరిద్ర దోషాలు అన్నీ వెళ్ళిపోతాయి. మనశ్శాంతి కలుగుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. నమఃశివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.